హలో. నమస్తే అండి. నేను మీ లక్ష్మి చౌదరిని. వెల్కమ్ టు మీ శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 177తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్ హైప్స్ ఇమ్మని. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి యార్. ఇక కథలోకి వెళ్దాం. అమృత సీమంతం విషయం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పి వీలైతే ఆదివారం సాయంత్రం వచ్చేయమని అందరికీ చెప్పేస్తారు. అందరికీ ఫోన్లు అయిపోయాక రేఖా గారికి ఫోన్ చేస్తారు విజయ గారు. అమృతకి చీర తీసుకోవాలి కాబట్టి ఇక్కడికి వస్తే రుక్మిణితో వెళ్దు గాని అని విజయ గారు రేఖా గారితో చెప్తారు. నేనే మధ్యాహ్నం నుంచి ఆ విషయం గురించి మాట్లాడదామని వద్దామనుకుంటున్నాను. సరే వస్తానులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రేఖా గారు. రేఖ, నువ్వు వెళ్ళి కావాల్సినవి ఇవ్వాలే కొనేసేయండి. శ్రీ సీమంతానికి మనం ఇచ్చిన వాళ్ళకే స్వీట్స్ ఆర్డర్ ఇచ్చేద్దాం అని అంటారు విజయ గారు. శారీ స్నేహ బొటిక్లో తీసేసుకుంటే సరిపోతుందిగా, తానే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేస్తుందని అంటారు రుక్మిణి గారు. అక్కడే తీసుకోండి, తనని తెమ్మంటే ఇక్కడికి తీసుకొస్తుంది కానీ చాలా బిజీ అయిపోయింది కదా, తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్తే మీకు కావలసినవి చూసుకోవచ్చు. లేదా తీసుకురమ్మంటావా అమృత, నీకు నచ్చింది నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా అని అడుగుతారు విజయ గారు. మీకు నచ్చిందే తీసుకోండి అత్తయ్య, నాదేం లేదు, మీ అందరి సెలక్షన్ బాగానే ఉంటాయి అని అమృత చిన్నగా నవ్వుతూ అంటుంది. ఏదైనా సరే అమ్మాయిని ఎక్కువసేపు కూర్చోపెట్టకుండా తొందరగా చేసేసేయండి అన్నీ అని అంటారు రాజ్యం గారు. సరే అని వంట చేసే టైం అవడంతో విజయ గారు వాణి గారు కిచెన్లోకి వెళ్తే రుక్మిణి పై పనులన్నీ చూసుకోవడానికి వెళ్తారు. అమ్మమ్మ, ఇప్పుడు పూర్తిగా నీరసం తగ్గిందా అని అడుగుతుంది అమృత. తగ్గింది తల్లి, నీకు తేలిగ్గానే ఉంటుంది కదా అని అడుగుతారు రాజ్యం గారు. బానే ఉందమ్మమ్మ, ప్రజెంట్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, దేవుని దయ వల్ల ఇలాగే సాఫీగా జరిగిపోతే చాలు అని అంటారు రాజ్యం గారు. అమృత చిన్నగా నవ్వి, ఐషు అక్క ఉండగా మనం భయపడిన అవసరం లేదమ్మమ్మ అని అంటుంది అమృత. మా విజయ ఎలాగో ఇప్పుడు పెద్ద కోళ్ళగా వచ్చిన ఐషు కూడా అలాగే బాధ్యతగా ప్రవర్తిస్తుంది. కొంచెం నేను భయపడ్డాను, మా విజయ అందంగా తీర్చిదిద్దిన ఈ పొదరిల్లుని ఇప్పుడు తరం పిల్లలు కోడలుగా వచ్చి అలాగే ఉంచుతారా, చల్లా చెదురు చేసేస్తారా అని. కానీ నా భయాన్ని పంచలు చేసేసింది మీ అక్క. క్రెడిట్ అంతా పెద్ద అత్తయ్య గారికేనా, మామయ్య గారికి ఏమీ లేదా అని అడుగుతుంది అమృత. నేనైతే నా పెద్ద కోడలకే క్రెడిట్ అంతా ఇస్తాను. మీ మామయ్య అంటే తను తోడబుట్టిన వాళ్ళని చూసుకున్నాడు, కానీ విజయ బయట నుంచి కోడలుగా వచ్చిన అమ్మాయి. ఇప్పుడంటే ఈ మ్యాన్షన్, ఈ రాజభోగాలు అన్నీ ఉన్నాయి. విజయ మా ఇంటికి కోడలుగా వచ్చిన రోజున 4 గదులు ఉన్న చిన్న ఇల్లు మాది. తను కోడలుగా వచ్చేసరికి ఒక్క రాజీకి మాత్రమే పెళ్లి చేశాం. మధ్యతరగతి కుటుంబం, ఇంటి నిండా మనుషులు. పెళ్ళైన 4వ రోజే వంటగదిలోకి దూరింది తను. తప్పలేదు, ఆ రోజు నుండి ఇప్పటి వరకు బాధ్యత అలాగే నిర్వర్తిస్తుంది. మరుదుల్ని తోడబుట్టిన వారి లెక్క చూసుకుంది, ఆడబిడ్డల్ని అక్క చెల్లెళ్ళ లెక్క చూసుకుంది. ఒక పక్క రావు బిజినెస్ పెట్టి బిజీ అయిపోతే ఆ టైంలో ఎంత సపోర్ట్గా నిలబడిందంటే, తను రావు కంపెనీ పని మీద తిరుగుతుంటే తను ఇంటి బాధ్యత మొత్తం తీసుకుంది. ఎవరికి ఏం అవసరమో వాళ్ళు అడక్క ముందే తెలుసుకొని అవన్నీ అందించడం మొదలుపెట్టింది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, తన మొహంలో విసుగనేది నేను చూడలేదు. ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో విసుగనేది వస్తుంది, కానీ తన మొహంలో నేనెప్పుడూ చూడలేదంటే నమ్ముతావా అమృత? ఒకవేళ ఉన్నా బయటికి కనిపించనివ్వలేదేమో, తనలో తానే దాచుకుందేమో తెలియదు, కానీ బయటికి ఎప్పుడు చూపించలేదు నా కోడలు. తర్వాత వరుసగా ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు అవ్వడం, వంశీ పెళ్ళి అయ్యే టైంకి ఈ మ్యాన్షన్ కట్టించాడు రావు. ఇక్కడే వంశీ పెళ్లి చేశాం. రావు పెళ్ళైనప్పుడు విజయ్తో ఒక్కటే చెప్పాడు, నా తమ్ముళ్ళు నాతోనే ఉంటారు అని. అలాగే రావు తన తమ్ముళ్ళని చేయి వదలలేదు. విజయ కూడా వదలమని ఎప్పుడూ చెప్పలేదు. వదిన మాట అంటే వేదం అయిపోయింది మరుదులకి. వాణి రుక్మిణి వచ్చినప్పుడు కూడా విజయ ఫస్ట్ చెప్పేసేది వాళ్ళకి, మనం ఉమ్మడిగానే ఉంటాం, అది మీ బావగారి కోరిక,
మీకేం ఇబ్బందిగా అనిపించినా నాతో నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఉమ్మడిగా ఉంటున్నాం కదా అని మీ ఇష్టాలు కోరికలన్నీ చంపుకోమని ఇక్కడ ఎవరూ చెప్పరు. మీకు నచ్చినట్లుగా మీరుండొచ్చు. నా వల్ల మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకే చెప్పండి. మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని కుటుంబం నుంచి వేరవ్వాలని కానీ, అనవసరమైన గొడవలు పెట్టాలని కానీ ప్రయత్నం చేయొద్దని వాళ్ళిద్దరికీ చెప్పింది. పెత్తనమంతా విజయ చేతిలో ఉన్న వాళ్ళిద్దరిని కూడా ప్రతి విషయం అడిగే చేస్తుంది. తన సొంత నిర్ణయం ఎప్పుడూ తీసుకోదు. అందరి అభిప్రాయం అడిగి తెలుసుకొని అప్పుడే తను డెసిషన్ తీసుకునేది. దానివల్ల వాణి రుక్మిణి కూడా ఎప్పుడు విజయకు ఎదురు చెప్పాలని అనుకోలేదు. నిజంగా వాళ్ళిద్దరు కూడా బంగారాలే. ఇదంతా రావు కష్టార్జితమే అయినా విజయ ఎప్పుడు ఇది నా భర్తది, నా సొంతం అన్నట్లు ఫీల్ అవ్వలేదని చెబుతుండగా రుక్మిణి జ్యూస్ పట్టుకొని వస్తుంది అమృతకి. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మమ్మ మనవరాలు అని అడుగుతారు. ఏం లేదు, విజయ గురించి చెప్తున్నాను. ఉమ్మడి కుటుంబాన్ని ఎలా నిలబెట్టిందని చెబుతున్నా అని అంటారు రాజ్యం గారు. అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్తయ్య, మీకెప్పుడు విజయ అత్తయ్య మీద ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోపం అలాంటివేమీ రాలేదా అని మామూలుగా తెలుసుకుందామని అడుగుతుంది అమృత. అసలు మాకు కోపం వచ్చేలా నిర్ణయాలు అక్క తీసుకుంటేగా మాకు కోపం రావడానికి. పెళ్లి కుదిరినప్పుడే చెప్పేసింది, ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఇష్టమైతేనే పెళ్లికి ఒప్పుకోమని. పెళ్ళై ఇంట్లో అడుగు పెట్టగానే మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే నాతో చెప్పండి, అంతేగాని అనవసరమైన గొడవలు పెట్టొద్దని డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసిందని నవ్వుతూ అంటారు రుక్మిణి. మా ఇష్టాల్ని గౌరవిస్తారు అక్క. మమ్మల్ని అడుగుతుంది ప్రతి విషయం కూడా. తన సొంత నిర్ణయం ఉండదు. పిల్లల విషయంలో కూడా ఎప్పుడూ భేదభావం చూపించలేదు అక్క. ఇంక మాకెక్కడ కోపం వస్తుంది? మమ్మల్ని తోడి కోడలుగా కంటే బిడ్డలుగా చూసుకుంది అక్క. అందుకే మేము అక్కని అమ్మలా భావిస్తాం. మా మధ్య ఇంతవరకు తేడాలు రాకపోవడానికి కారణం అదే. ప్రతిదీ ముగ్గురం చర్చించుకుంటాం అని అంటారు రుక్మిణి. నిజంగా విజయ అత్తయ్య గ్రేట్. ఇప్పుడు ఐషు అక్క కూడా అదే పద్ధతి పాటిస్తుంది కదా అని అంటుంది అమృత. అక్షరాల నిజంగా మా శివుకొచ్చే అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుందో అని చాలా భయపడ్డాం. మొదటిగా వచ్చే కోడలు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా తర్వాత వచ్చే కోడలు కూడా కరెక్ట్గా సెట్ అయిపోతారు. మన ఇంట్లో అదే జరిగింది అని అంటారు రుక్మిణి. అమెరికాలో చదువుకున్న, చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన నిజంగా ప్రకాష్ అన్నయ్య పెంచిన విధానం చాలా గొప్పది. ఇంత కూడా గర్వం లేదు ఐషులో. ఇప్పుడు నువ్వు స్నేహ కూడా మాలాగే కలిసిపోతారు, డౌట్ లేదు. ఇక నా చిన్న కొడుకు వచ్చే మహాతల్లి ఎలాంటి పాప వస్తుందో చూడాలి. ఎలాంటిది వచ్చినా వీళ్ళ ముగ్గురు కలిసి తనని వాళ్ళల్లో కలిపేసుకుంటారులే, ఆ భయం లేదని రాజ్యాంగారు నవ్వుతూ అంటారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని పెద్దవిగా చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఉంటే ఏ ఇంట్లోనూ గొడవలు అనేవి ఉండవు. అనవసరమైన ఈగోలకి పోకూడదు. అలా పోనంత వరకు ఆనందంగానే ఉంటుంది. ఆ ఇల్లు కలిసి ఉండాలన్నా, విడిపోవాలి అన్నా ఏదైనా ఆడదాని చేతిలోనే ఉంటుంది అని రాజ్యం గారు అంటారు. సర్లే, ఇప్పుడు ఇంకా టాపిక్ ఎందుకు కానీ, ఇంకో 30 ఏళ్ల వరకు మన ఇల్లు ఇలాగే అందమైన పొదరిల్లానే ఉంటుంది. మీ పిల్లల తరం పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి మరి ఎలా ఉంటుందో చూడాలి. అది చూడడానికి మేము ఉండమనుకో అని అంటారు రుక్మిణి గారు. అలాంటి మాటలు ఇప్పుడు ఎందుకు అత్తయ్య? మన కుటుంబమే ఒక ఆదర్శమైన కుటుంబంగా ఉండాలి. అలా ఉండేలా మేము కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నేనైతే ఐషు అక్క మాటకి ఏ రోజు ఎదురు చెప్పాలని అనుకోవడం లేదు. అక్క నిర్ణయమే ఫైనల్ అని అంటుంది అమృత. ఏంటి ఫైనల్ అని అనుకుంటూ లోపలికి వస్తారు రేఖ గారు. ఏం లేదు పెద్దమ్మ, ఊరికినే ఏవో మాట్లాడుకుంటున్నాం అని రేఖ గారి చేతిలో ఉన్న శ్రావణి బాబుని చూసి హాయ్ హీరో అని అంటుంది. వీడిని కూడా తీసుకొని వెళ్దామా షాప్కి అని అడుగుతారు రుక్మిణి గారు. పడుకుండిపోతాడులే ఇప్పుడు. పడుకోబెట్టేసి వెళ్ళి మన పని చూసుకొని వద్దాం. పడుకుంటే 3 గంటలు లేవడు. మనకు ఆ టైం సరిపోతుంది కదా అని అడుగుతారు రేఖా గారు. చీర స్నేహ బొటిక్లోనే కదా, సరిపోతుందిలే టైం. మధ్యాహ్నం లంచ్ చేశాక హర్షిత్ని పడుకోబెట్టేసి రేఖా గారు రుక్మిణి గారు
షాపింగ్కి వెళ్ళిపోతారు. అమృత పడుకుండిపోతుంది వెళ్ళి. అమృతకి తోడుగా వాణి గారు ఉంటారు తన పక్కన. తను ఒంటరిగా పడుకున్నా కూడా కష్టమే. తనతో ఎవరూ ఒకరు ఉండండి, ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు అని ఐషు చెప్పడంతో తను పడుకున్నప్పుడు కూడా ఎవరో ఒకరు తన పక్కన ఉంటున్నారు. రుక్మిణి గారి డ్యూటీ అది. కానీ షాపింగ్కి వెళ్ళడంతో వాణి గారు తీసుకున్నారు ఆ డ్యూటీని. హాస్పిటల్లో ఉన్న రాజీకి కొద్దిగా సీరియస్ కండిషన్ స్టార్ట్ అవుతుంది. విపరీతమైన కడుపులో నొప్పి స్టార్ట్ అవడంతో ఐసీయూకి తీసుకువెళ్తారు ఆవిడిని. అప్పటికే ఎంత మందులు వాడినా కిడ్నీస్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. డయాలసిస్ చేయాల్సిన టైం వచ్చేసింది. నొప్పి స్టార్ట్ అయినప్పుడు రాజీకి భయం కూడా స్టార్ట్ అవుతుంది. నేను చచ్చిపోతానా అని ఏడవడం మొదలు పెడుతుంది. ఐషు రాజీ గారి పక్కన కూర్చొని, మీరు భయపడకండి, ఇలా ఏడవకూడదు అస్సలు, ధైర్యంగా ఉండాలి, మన ధైర్యమే మనల్ని కాపాడుతుంది అని ఆవిడ చేయి పట్టుకొని ధైర్యం చెబుతుంటే ఐషు చేతిలో నుంచి చేయి లాగేసుకొని, అసలు నువ్వే నాకు రోగం ముదిరే టాబ్లెట్లు ఏమైనా ఇచ్చావా అని అలాంటి టైంలో కూడా అడుగుతుంది. నువ్వు మారవక్క, ఇంత వయసు వచ్చాక కూడా అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. ఇన్ని రోజులు నువ్వు బతికున్నావంటే తానే కారణం, లేకపోతే ఎప్పుడో టపా కట్టేదానివి. నువ్వు తన విషయంలో చేసినవన్నీ మర్చిపోయి కూడా నీకు దగ్గరుండి కూతురు లెక్క ధైర్యం చెబుతుంటే తిరిగి తనని నిందిస్తున్నావా? కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకల మీద పోతాయన్న సామెత నిజమని నిరూపించావు నువ్వు ఈరోజు అని వంశీ గారు సీరియస్ అయ్యేసరికి, ఊరుకోండి మావయ్య, ఏదో బాధలో ఆవిడ అంటారు, తన గురించి మనకు తెలియందేమీ కాదు కదా, ముందు చేయాల్సింది చూడండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తున్న ఐషుకి డోరు దగ్గర రాగిణి కనిపిస్తుంది. వాళ్ళ అమ్మని చూడాలని రాగిణి ఉదయాన్నే అన్ని పనులు చేసుకొని వాళ్ళ అత్తగారితో చెప్పి వస్తుంది. తను వచ్చేసరికి వాళ్ళ అమ్మన్న మాటలు వింటుంది. ఐషు రాగిణ్ణి చూసి చిన్న స్మైల్ ఇచ్చి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బానే ఉన్నాను అన్నట్లు తల ఊపుతుంది రాగిణి. తొందరగా మాట్లాడి వచ్చేసే, ఇది ఐసీయూ కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐషు. లోపలికి వచ్చిన రాగిణ్ణి చూసి, వచ్చావా తల్లి? ఆ మహాతల్లి నాకేదో చేసింది, ఇదిగో ఇలా రోగాన పడ్డాను, వీళ్ళందరూ అది చెప్పిందే నమ్ముతున్నారు, నువ్వైనా నన్ను పట్టించుకో అని రాజీ అనగానే, నిన్ను చంపడం వల్ల ఐశ్వర్యకి వచ్చే లాభం ఏంటమ్మా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నేనంటే వయసులో చిన్నదాన్ని, నీ మాటలు విని మాయలో పడిపోయి పిచ్చి పనులన్నీ చేశాను. ఇప్పుడిప్పుడే నేను చేసిన తప్పులన్నీ నాకు తెలిసి వచ్చాయి. కానీ ఇంత వయసు వచ్చాక ఇంత జరిగినా, చావుకి దగ్గర పడినా ఇంకా నువ్వు మారకపోతే ఎలా అని అడుగుతుంది రాగిణి. కూతురు కొత్తగా మాట్లాడడం చూసి, నువ్వేనా రాగిణి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నేనే. ఏ కొద్దిగా మంచిగా మాట్లాడేసరికి నేను కూడా నీ కూతురు కాదని చెప్తావా ఏంటి అని అంటుంది రాగిణి. వంశీ గారు సైలెంట్గా ఆయన పని ఆయన చేసి సిస్టర్ని చూసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. నువ్వేంటి రాగిణి ఎంతగా మాట్లాడుతున్నావు, అమెరికా దాన్ని వెనకేసుకొస్తున్నావు అని అడుగుతుంది రాజీ. ఇప్పుడిప్పుడే మనుషుల విలువ తెలుసుకుంటున్నానులే, జీవితం గురించి కూడా నేర్చుకున్నాను. తన తప్పేముందని అసలు తనను అంత ఆడిపోసుకుంటున్నావు నువ్వు అని అడుగుతుంది రాగిణి. తన వల్లే కదా శివుకి నువ్వు భార్య కాకుండా పోయావు. అసలు జీవితంలో తను భార్య కాకపోయినా నన్నైతే బావ చేసుకునేవాడు కాదు, అది నీకు తెలుసు. అయినా కూడా ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అదే పట్టుకొని వేలాడుతున్నావు? నిజంగా రోడ్డున ఉండాల్సిన మనల్ని చారతీసి వాళ్ళతో సమానంగా మనల్ని చూసి ఏ లోటు లేకుండా చేసిన వాళ్ళని మనం సాధించాం. అయినా కూడా నన్ను వాళ్ళు బిడ్డలాగే భావించి నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చారు, బతకడానికి కావలసినంత ఇచ్చారు. నేనే పిచ్చిదానిలాగా ఏదేదో మైండ్లో పెట్టుకొని పిచ్చిగా ప్రవర్తించాను. నిజం చెప్పమ్మా, శివబాబుకున్న కోపానికి మనం బయట వాళ్ళమైతే మనం చేసిన పనికి ఈ పాటికి ఎక్కడుండే వాళ్ళమో ఆలోచించు. కేవలం బంధువులమనే మనం ఎన్ని తప్పులు చేసినా మనకి ఇంకో ఛాన్స్ ఇస్తూ వచ్చారు.
ఆ ఛాన్స్‌ని నేనైతే ఉపయోగించుకున్నాను. ఇప్పుడిప్పుడే నిజమైన ఆనందం ఎందులో ఉందో తెలుసుకున్నాను. ఇందాకే నీ మాటలు విన్నప్పుడు నువ్వు చచ్చినా మారవని అర్థమైంది. తను నిన్ను చంపాలి అనుకుంటే ఇన్ని రోజులు హాస్పిటల్‌లో ఉంచి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఒకే ఒక్క ఇంజెక్షన్ సైలెంట్‌గా చేసేస్తే ఎప్పుడో నీ ఫోటోకి దండ పడేది. కనీసం ఏం జరిగిందని ఎంక్వైరీలు కూడా ఉండేవి కాదు. చచ్చే ముందన్నా మారడానికి ప్రయత్నించు. లేదంటే ఇక నిన్ను చూడ్డానికి నేను కూడా రాను. నీ పాట్లు నువ్వే పడు అని అక్కడి నుంచి రాగిని కోపంగా వెళ్ళిపోతుంది. వెళుతున్న రాగిణిని చూస్తూ ఉండిపోతుంది రాజీ. కథ కొనసాగుతుంది. రాజీ లాంటి వాళ్ళు కొంతమంది నిజంగానే మారరు కదా. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా చాలామంది ఉంటారు కదా. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.